మహోన్నతుడు, మంచి దేవుడు, గొప్ప దేవుడు, నాయన సర్వాధికారి, సర్వము సమస్తమును కలుగు చేసిన వాడు నీవు ప్రభువా. దేవా తండ్రి, ఉజ్జీవ సభలు ప్రభువా తండ్రి, నీ దాసులు నాయన కమలాకర్ గారు ఏర్పాటు చేసిన ఈ సభలు ప్రభువా తండ్రి, రెండో దినములో ప్రభువా రక్షక తండ్రి, ప్రతి బిడ్డను ప్రభువా మీరు తోడుకొచ్చి ఇంతవరకు ప్రభువా పాటల ద్వారా నేను మహిమపరిచాము దేవా. దేవా ఆరాధనలో మీరున్నారు ప్రభువా. దేవ బిడ్డలు ప్రభువా వరకు గుప్పులు విప్పి నాయన దేవా తండ్రి నీ కొరకు నాయన ప్రభు కానుకలు సమర్పించి ఉన్నారు ప్రభువా. దేవ ఉత్సాహముగా ఇచ్చేవారు ప్రభువా నువ్వు దీవిస్తానన్నావు గనుక దేవా ఇచ్చిన బిడ్డలను మీరు దీవించిన ప్రభువా, నువ్వు ఆశీర్వదించిన ప్రభువా తండ్రి, ఈ కానుకలు ప్రభువా తండ్రి రక్షక నీ సేవను వాడబడటకు కృప చూపండి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దర్శించండి, ప్రతి సేవకులు దీవించండి ప్రభువా. దేవా తండ్రి దాసులను మాట్లాడు ప్రభు రక్షక బలపచ్చని కృప చూపండి. మేలికరముగా దేవ సభలు మీరు జరిగించి మయం పొందమని ప్రభుని యేసునామమున తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థించిన కస్టమర్ ప్రత్యేక వందనాలు తెలియజేసిన ఈ సమయంలో గ్రీటింగ్స్ అందించడానికి దైవజనులు ప్రభుని వేదిక దాకా ఇస్తున్నాం. వచ్చారు చెప్పకూడదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆదియు అంతమైన దేవుడు, సర్వాధికారిని దేవుడు, నిన్న నేడు రేపు మన మధ్యనున్న దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనకే ఘనత మహిమ ప్రభావములను కలుగునుగాక. ఆమెన్ చెప్దామండి. అలాగే ఎంతో ప్రేమతో కుటుంబ సభ్యులుగా మమ్మల్ని ఆహ్వానించిన స్థానిక దైవ సేవకులు ఆర్ కమలాకర్ గారికి, వారి కుటుంబ సభ్యులకి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. అలాగే గనులైన సేవకులు ఆత్మభారము కలిగి అనేక ఆత్మలను దేవుడికి అప్పచెప్పాలని రాత్రి పగలు శ్రమిస్తూ ఎన్నో అవమానాలు భరిస్తూ ఎంతో ప్రయాసపడుతూ ప్రభువునందున నిరీక్షణ కలిగి గన్యులైన సేవకులందరికీ పేరు పేరు నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మరి ఇంత జనాంగాన్ని తీసుకువచ్చి ఆయన అమూల్యమైన మాటలు వినడానికి ఈ సమయాన్ని మనకు సమకూర్చి ఈ భారభరితమైన యేసుక్రీస్తు రక్షణ సువార్త సభలో మనలందరినీ పాలుభాగస్తులు చేసిన ఆ దేవాది దేవుడికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. అలాగే దేవుడు మిమ్ములను మమ్ములను దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ కూడా ధన్యులు. పక్కనతో చెప్పండి, మీరు మేము ధన్యులు అని. నోరున్న వారందరూ చెప్పండి, పక్కనతో చెప్పండి, మీరు లేకపోతే నువ్వు నేను లేకపోతే మీరు నేను ధన్యులం. ఎందుకు ధన్యులం? దేవుడు కాగల జనులందరూ ఎవరండి? క్లాప్స్ కొడతాం అందరూ కూడా. దేవుడికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మీరందరూ ధన్యులు. నిజంగా దేవుడిచ్చిన మహిమ ఈ భూమి మీద కదా, ఈ సర్వ సృష్టిలో ఎవ్వరు కూడా ఇవ్వలేరండి. అంత గొప్ప మహిమ ఆయన ఇచ్చాడు మనందరికీ. హల్లెలూయా. ఆయన ఎంత ప్రేమమయుడంటే మన కోసమే ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. నిజంగా అంత గొప్ప దేవుడు ఈ భూమి మీద రావడానికి కారణం ఏమిటి తెలుసా అండి? ఒకసారి చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనం. 6వ అధ్యాయం 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధి చెడిపోయుండును, భూలోకము బలత్కారముతో నిండియుండును. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయుండును. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండిరి. దేవుడికి మహిమ కలిగిన గాక. ప్రభువారు ఈ భూమి మీదకి రావడానికి కారణం ఏమిటంటే ఆయన మార్గాన్ని మనం చెరిపేసుకున్నాం, ఆయన చిత్తాన్ని మనం చెరిపేసుకున్నాం. మన ఆలోచనల ద్వారా, మన అతిక్రమముల ద్వారా, మన పాపము ద్వారా ఆయన వేసే త్రోవని, ఆయన వేసే మార్గమును ఏం చేసామంటే మనము చెడిపి వేసుకున్నాం. ఈ చెడిపోయిన మానవుడిని తన మార్గములో పెట్టడానికి ఆది సంభూతుడైన దేవుడు
తను చేసిన నిబంధన పాడు చేసుకున్న మనలను రక్షించడానికి, మన అతిక్రమములను క్షమించడానికి ఆది సంభూతుడైన దేవుడు శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు. దేవుడికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అందరు బలంగా క్లాప్స్ కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఆ దేవాది దేవుడు మన మధ్యకి రావడానికి కారణం ఏంటంటే, మన పాపములను పరిహరించుకోవడానికి మానవుడికి ఎటువంటి అర్హత కానీ యోగ్యత కానీ లేదు. మన పాపం మనం తీసుకోవడానికి మనకు శక్తి లేదు. ఎందుకంటే పాపం చేయగలం కానీ పాపాన్ని పరిష్కరించడానికి మనకు ఆ శక్తి లేదు. అలాగైతే దేవుడి భూమి మీద రానవసరం లేదు. అవునా కదా? మన పాపాలు క్షమించడానికైనా వచ్చాడండి ఆయన. మానవుడు ఎన్ని దానాలు ధర్మాలు చేసినప్పటికీ కూడా మానవుడు నీతిమంతుడు, తన మంచి కార్యాలు చేస్తే మంచివాడని, పాపకార్యాలు చేస్తే పాపాత్ముడని, మంచి సహకార కార్యాలు చేస్తే సహకారని తీర్చబడతాడే తప్ప తన పాపానికి ప్రాయశ్చిత్తం అనేది లేదు. ఒక విషయం చెప్తాను వినండి, మీకు టూకీగా అర్థమైనట్లుగా. మీకు జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ గారు వచ్చి ఏం చూస్తారు? జ్వరం ఎంత ఉందని? ధర్మమీటరు, అంతేనండి. దాని పేరేంటండి? ధర్మమీటరు. ధర్మంగా, అది యథార్థంగా కొలిచేదాన్ని ధర్మమీటరు అంటారు. అవునా కదండి? ఆ జ్వరం ఎంత ఉందో చెప్తుంది అంతే, కానీ ఆ జ్వరానికి అది మందు ఇవ్వదు. ఇస్తుందండి డాక్టర్ గారు వేరే మెడిసిన్ ఇవ్వాలి. నిజమంటారా అబద్ధమంటారా? కానీ దాని పేరేం పేరు? ధర్మమీటరు. కానీ ఈరోజు నీ మంచి కార్యాలు చేస్తే నువ్వు మంచోడు, చెడ్డ కార్యాలు చేస్తే చెడ్డోడు అని నిరూపించేదే ధర్మం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. నువ్వు ఎక్కడికో వెళ్ళి ఎక్కడికో తిరిగి ఎక్కడికో వచ్చిన నీ పాపాలు పోతాయంటే దేవుడు రావక్కర్లేదండి. అందుకనే మన పాపాలు పోవడానికి ఆది సంభూతుడైన దేవుడు తన్ను తానుగా రిక్తునిగా తగ్గించుకుని ఈ లోకానికి వచ్చి, కన్యైన మరియమ్మ గర్భాన్ని పుట్టి ఈ లోకానికి వచ్చి శరీరధారిగా వచ్చి మనందరి కొరకు ఆ కలవరి సిలువలో ఆయన బలియజ్ఞం చేశాడు. దేవుడికి మహిమ కలిగింది గాక. రక్త ప్రోక్షణము ఆయన మన కోసము చిందించాడు. ఇప్పుడు ఈ రక్తం చిందించిన ఆ యేసు ప్రభు వారిని, ఈ ప్రభువే, ఈ దేవుడే నా కోసం రక్తం చిందించాడని ఎవరైతే నమ్మి విశ్వసించి బాప్తిస్మ పొందుతారో వారికి ఏముందండి? రక్షణ ఉంది. నమ్మని వాడికి వాని పాపను బట్టి వాడు వెళ్ళవలసిన మార్గానికి వారు వెళ్తారు. అందుకనే యేసుక్రీస్తు రక్షణ సువార్త అనే ఈ యొక్క మహాసభలకి మరి భారభరితంగా కమలాకర్ గారు, అయ్యగారు మరి చాలా ప్రయాసపడి పెట్టి ఉన్నారు. కానీ మీలో ఎవరైనా రక్షణ పొందకపోతే ఖచ్చితంగా మీ జ్ఞానమును బట్టి కాదు, మీ తెలివిని బట్టి కాదు, మీ ఆస్తిని బట్టి కాదు, మీ బలగను బట్టి కాదు, మీరు రక్షించబడలేరు. ఒక ప్రభువును మాత్రమే అంగీకరించిన వారు మాత్రమే రక్షణలోకి వస్తారు. కనుక ఇది బలంగా నమ్మండి. మీ ఆస్తులు మీకు కూడా రావు, మీ బలం మీకు కూడా రావు, మీ అంతస్తులు మీకు కూడా రావు, ఎవరు మీకు కూడా రారు, మీ కన్న వాళ్ళు కూడా మీకు కూడా రారు. ఒక ప్రభు మాత్రమే మిమ్మలను తన నిత్య రాజ్యానికి తీసుకువెళ్ళడానికి త్వరలో మధ్యాకాశానికి రాబోతున్నారు. నమ్ముని వాళ్ళు రక్షించబడును గాక. హల్లెలూయా. క్లాప్స్ కొడదాం. దేవుడికి మహిమ కలిగిన గాక. అందరి వినికిడులు ఈ మాటలు ఉండిన గాక, ఫలించిన గాక, ఆశీర్వదించిన గాక. ఆమేన్. సభాధ్యక్షుల వారికి సమయం నాకు ఇచ్చినందుకు హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. థ్యాంక్ యూ. మంచిదయ్య గారు, చక్కడ వాటిని అందించిన ప్రభు కుమార్ గారికి మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరొక వందనాలు. అలాగే ఈ వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన మన మధ్యలో ఉన్న ప్రసాద్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. క్లుప్తంగా మన ప్రార్థనలు నడిపిస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. తలలోంచినట్లయితే, పరిశుద్ధుడా, పరలోకమందున మా దేవా, నీకే స్తోత్రం. ఇప్పటి వరకు నీ యొక్క సందేశం క్లుప్త సందేశం అన్నవుతండి. నరులు చెడుతనము చూసి ప్రభా దాన్ని తుడిచివేయడానికి, కడగడానికి మా కొరకు పుట్టి నీ రక్తం చేత అనీతిమంతులుగా ఉన్న మమ్మల్ని నీతిమంతులుగా చేసావు అని తెలియజేసావు తండ్రి. ఈ వాక్యాన్ని మేము హృదయంలో బలపరుచుకుని భద్రపరుచుకోవడానికి కృప చూపించండి.
తదుపరి కార్యక్రమం అంతా కూడా మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువైన నజరేతుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మంచిదయ్య గారు ప్రార్థించిన ప్రసాద్ గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం. ఇక చక్కటి సమయానం కనుక వచ్చాం దైవక మాటలు వినడానికి, దైవాక్యం వినడానికి మనం అందరికి మంచి సమయం వచ్చాం. అందరూ కూడా దేవునికి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. ఈరోజు దైవాక్యాన్ని అందించడానికి మన మధ్యకి మంజీర ప్రాంతంలో దేవుడు చేస్తున్న దైవజనులు రెవరెండ్ శాంతిబాబు గారు మన మధ్యలో ఉన్నారు. వారు వస్తారు. ఆయన పరిచయం చేయడానికి కమలకార్ గారికి సమయం ఇస్తున్నాను. వారిని పరిచయం చేస్తారు. మనందరూ కూడా ముందుకి కొనసాగిపోదాం. అందరూ కూడా సేవకులు వస్తున్నప్పుడు తప్పట్లు కొడదాం. దైవ సేవకులు వస్తున్నప్పుడు మరి చక్కగా యవన కాలములో దైవ సేవకులుగా దేవుడు ఎంతగానో ఏర్పాటు చేసిన మరి చక్కని మేమైతే సమీయేలు బాబు అంటాం, శాంతి బాబు కూడా దేవుడి స్తోత్రం. మరి అనేక చోట్ల మంచి సేవ చేస్తూ అనేక చోట్ల సంఘాల్లో వాడుబడుతూ మరింతగానో దేవుని మహిపడుతూ ఈ వయసులో దేవుడు తల్లిదండ్రుల పాత్రను బట్టి కుమారులు వెతకడానికి కారణం తల్లిదండ్రుల ప్రార్థన. దేవుడి స్తోత్రం. మరి కీర్తన గ్రంథములో నువ్వు తల్లిదండ్రులు భయభక్తులు కలిగి నడిచే వాళ్ళ తోవలో తన పిల్లలు తన బల్ల చుట్టూరు ఒలే మొక్కల వలే ఉంటారు. ఎప్పటికైనా నమ్ముతున్నారు వాక్యాన్ని. మనం జాగ్రత్తగా ఉంటే మన పిల్లలు ఎలా ఉంటారు? ఒలే మొక్కల వలే పెరుగుతారు. అలాగే టీవీని గారి పిల్లలు చక్కగా ఒలే మొక్కల వలె బిడ్డలు పెరుగుతూ ఉన్నారు. అందుకు బట్టి మనకి ఉపదేశం అందించడానికి దైవ సేవకులకి తొందరగా ఆయనకి అప్పచెప్పేద్దాం. మీరందరూ తప్పట్లు కొట్టండి. దైవ సేవకులకి సమయాన్ని ఇచ్చేద్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి మరి ఈరోజు ఇటువంటి అద్భుతమైన సభను ఏర్పాటు చేసిన దైవజనుల పాస్టర్ ఆర్ కమలాకర్ గారికి, మరి శ్రీమతి సుజాత గారికి, మరి మా హృదయపూర్వకమైన మా కుటుంబ తరపున, మా యొక్క మినిస్ట్రీ తరపున వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే వేదికను అలంకించిన దైవజనులందరూ కూడా పేరు పేరు చొప్పున అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి నా తర్వాత వాక్య సందేశం అందించడానికి జయరాజు గారు కూడా సిద్ధపడుతున్నారు. వారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా మరి మా తండ్రి యొక్క నాన్నగారి యొక్క స్నేహితులు ప్రభు కుమారయ్య గారికి చాలా ప్రత్యేకమైన వందనాలు. మరి నిజంగా ఇక్కడ మరి వేదిక నుంచి దైవజనులందరికీ మరి వారి పేరు నాకు తెలియదు కనుక మరి మన్నించాలి. అలాగే జయబాబు గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఇంకా చాలా మంది వారందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ మరి అనేక ప్రాంతాల నుంచి మరి వచ్చిన మీ అందరికీ మరి మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఏ మైక్ శబ్దం ద్వారా వింటున్న చిన్నలకు పెద్దలకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, నిజంగా ఎన్నికలేని నన్ను ఈ స్థలానికి దేవుడు నడిపించిన రీతిని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. హల్లెలూయా. మరి ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఎంతకైనా నమ్మదగిన దేవుడు. ఎంత నమ్మదగిన దేవుడు అంటే గతించిన 2024 సంవత్సరం అంతయు మనం కాపాడుకుంటూ వచ్చి ఈ 2025 సంవత్సరంలో ఒక నూతనమైన రీతిలో మనందరినీ ఇటువంటి అద్భుతమైన సభలో కూర్చోబెట్టిన దేవాది దేవునికి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిందామండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, దేవుని సందేశం విందాం ఈ రాత్రి. ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథం నుండి ఒక మాట ధ్యానించే ముందు చిన్న ప్రార్థన. కృపగలిగిన తండ్రి, నమ్మదగిన దైవమా, ఈ రాత్రి ఇది నీ సమయం, నువ్వు మాట్లాడే సమయం. ఈ రాత్రి నీ మాట వినాలని అయ్యా గనులైన దైవజనుల ముందు నేను నిలబడ్డాను ప్రభువా. ఈ దీనిని వాడుకోండి. నీ వాక్య సందేశం ఎలా అయ్యా ప్రజలకు అందించాలో ఈ దీనిని వాడుకుని నడిపించే సహాయం చేయమని
యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో మరి గ్రహించినట్లయితే ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి కానీ, ప్రతి వస్తువు కానీ, ప్రతి దానికి కానీ ఒకటి అవసరం. హల్లెలూయా. ప్రతి వ్యక్తికి కానీ, ప్రతి వస్తువుకి కానీ, ప్రతి జీవికి కానీ ఒకటి అవసరం. అది లేకపోతే ఆ వ్యక్తి కానీ, ఆ జీవి కానీ, ఆ వస్తువు కానీ ఫ్యూచర్లో తమ జీవితాన్ని ముందుకు కొనసాగించలేదు. హల్లెలూయా. ప్రియమైన వారు గ్రహించినట్లయితే ఏమిటి అది అని గ్రహించినట్లయితే ఈ రాత్రి అదేమిటో మీరు నాకు తెలియజేయగలరా? ఎవరైనా చెప్పగలరా? ఒక మానవుడికి కానీ, ఒక జీవికి కానీ, ఒక వస్తువు కానీ, ఆ ప్రియమైన వారా ఆ వస్తువు కానీ, ఆ జీవికి కానీ, ఆ ఫలానా వ్యక్తికి కానీ ఖచ్చితంగా ముందుకు కొనసాగాలంటే అదేమంటారో తెలియదు, హ్యాబిట్ ప్రియమైన వారా అది ఖచ్చితంగా అవసరం. ఆ ఒక అలవాటు లేకపోతే ఖచ్చితంగా ఆ వ్యక్తి ముందుకి కొనసాగలేడు. ఏమిటో ఎవరైనా చెప్పగలరా? అంటే ఒక వ్యక్తి ముందుకు వెళ్ళాలంటే, ఒక జీవి ముందు తర్వాత తరాన్ని చూడాలంటే, ఒక వస్తువు ఏ ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళాలంటే ఒకటి చాలా అవసరం. ఏమిటో ఒకవేళ మీరు మనసులో మరి అనుకుండవచ్చు, కానీ ప్రియమైన వారు ఖచ్చితంగా ఈ లోకంలో ఉన్న ప్రతి వస్తువుకి, ప్రతి జీవికి, ప్రతి మానవుడికి, ఈ లోకంలో ఉన్న ప్రతి వస్తువుకి ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? విశ్రాంతి. హల్లెలూయా. విశ్రాంతి అనేది లేకపోతే వాహనం ముందుకు కొనసాగదు. విశ్రాంతి అనేది లేకపోతే మానవుడు ఆనందాన్ని పొందలేడు. విశ్రాంతి అనేది లేకపోతే జీవి తన బలాన్ని పుంజుకోలేదు. అంటే ఖచ్చితంగా ప్రతి వస్తువుకి కానీ, వాహనానికి కానీ ఏది అవసరమంటే విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకుండా వాహనాన్ని నడుపుతూ వెళ్ళకపోతే అది రిపేర్ వస్తుంది. రిపేర్ వస్తే మళ్ళీ బాగు చేయడం చాలా కష్టం. హల్లెలూయా. అలాగే ప్రియమైన మానవుడు విశ్రాంతి లేకుండా తన జీవితాన్ని కొనసాగిస్తే తన జీవితంలో నష్టాన్ని కొని తెచ్చుకుంటాడు. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 28వ వచనం ధ్యానం చేద్దామా? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగా చేసేదను. హల్లెలూయా. దేవాది దేవుడికి గొప్ప ప్రణాళిక. ఆయన అనంత జ్ఞాని. ఆయన జ్ఞానముకు అవధులు లేవు. ఆయన జ్ఞానమును ఈ లోకంలో ఎవరు కూడా కొలతలు వేయలేడు. అటువంటి అనంత జ్ఞాని కలిగిన దేవుడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అంటే విశ్రాంతి అనేది లేకపోతే ఏ వ్యక్తి ముందుకు వెళ్ళలేడు. ఒక వ్యక్తి ముందుకు వెళ్ళాలంటే, ఒక వ్యక్తి తన జీవితంలో బలవంతుడిగా ఉండాలంటే, తన జీవితం ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా వ్యక్తికి విశ్రాంతి చాలా అవసరం. ఇక్కడ గ్రహించినట్లయితే ప్రయాసపడి, ఈ లోకంలో ప్రయాస పడని వారు ఎవరైనా ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటారా? నాకు ఏ ప్రయాస లేదండి, నాలో ఏ ప్రయాస లేదు అనగా, ప్రయాస అనగా నాకు ఏ కష్టం లేదు, నాకు ఏ శ్రమ లేదు, ఐఎమ్ హ్యాపీ అనగలవారు ఎవరైనా ఉన్నారంటారా? ఈ లోకంలో నాకు ఏ ప్రయాస లేదు అని చెప్పగల సామర్థ్యం ఈ లోకంలో ఎవరికి లేదు. హల్లెలూయా. ఎందుకో తెలుసా ప్రియములారా? ప్రతి ఒక్కరికి ప్రయాస అనగా కష్టం, శ్రమ,
ప్రేమ గ్రహించినట్లయితే ఈ ప్రయాస లేని జీవితాన్ని ఈ లోకంలో ఎవరు కొనసాగించలేరు. ప్రతి ఒక్కరికి ప్రయాస ఉంది. కాబట్టి ప్రియరా, ప్రయాస ఏం చేస్తుంది తెలుసా? మనిషిని అలసపోజేస్తుంది, మనిషికి అలసటం కలగజేస్తుంది. ప్రయాస వల్ల మనిషి ఏమైపోతాడో తెలుసా? అలసిపోతాడు. ప్రయాస వల్ల మనిషి ఏమైపోతాడో తెలుసా? సొమ్మసిల్లిపోతాడు. అంటే ఖచ్చితంగా ఈ లోకంలో మానవుడికి కష్టపడుతున్నప్పుడు, ప్రయాస పడుతున్నప్పుడు ఖచ్చితంగా అలసట వస్తుంది, ఖచ్చితంగా అలసిపోతాడు, ఖచ్చితంగా మనిషి కృంగిపోతాడు. నేను చాలా ప్రయాసపడుతున్నానండి అంటుంటారు. నిజమే, ప్రయాసపడుతున్న వ్యక్తి నిజంగా అలా ప్రయాసపడుతూ వెళ్ళిపోతే చివరికి ఆ వ్యక్తి ఏమవుతాడు తెలుసా? కృంగిపోతాడు. మరి కృంగిపోతున్న సమయంలో, ప్రయాసపడుతున్న సమయంలో ఆ ప్రయాసపడుతున్న వ్యక్తికి విడుదల కావాలి. అంటే కష్టాలు నలిగిపోతున్న వ్యక్తికి విడుదల కావాలి. ఆ విడుదల ఇవ్వడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 7వ వచనం మనం ధ్యానించినట్లయితే అక్కడ మంచి మాట రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం నేనే చదువుతాను. ద్వితీయోపదేశకాండం, మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొర విని యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొర విని మన బాధను, మన ప్రయాసను, మనకు కలిగిన హింసను చూచెను. హల్లెలూయా. అంటే ప్రియమైనవారా, ఈ లోకంలో ప్రయాస అనగా కష్టం. ఈ కష్టంలో మనిషి నలిగిపోతున్నాడు. అయ్యో నన్ను ఎవరు మోస్తారు, అయ్యో నా ప్రయాస ఎవరు తీరుస్తారు, నా కష్టాన్ని ఎవరు తీరుస్తారు, నా బాధను తీర్చేవారు ఎవరైనా ఉన్నారా, అయ్యో నా కష్టాన్ని తీర్చేవారు ఎవరైనా ఉన్నారా, నా పరిస్థితిని మార్చేవారు ఎవరైనా ఉన్నారా, నా స్థితిగతులు మార్చేవారు ఎవరైనా ఉన్నారా? ఉదయం లేచి సాయంకాలం వరకు ఈ కష్టం నాలోనే ఉంటుంది. ప్రతిరోజు ఈ కష్టం పడుతూనే ఉన్నాను. ఈ ప్రయాస నన్ను వేధిస్తూనే ఉంది, ఈ ప్రయాస నన్ను దుఃఖిస్తూనే ఉంది, ఈ ప్రయాస నన్ను కృంగిదీస్తూనే ఉంది. ఈ ప్రయాసకు తగిన విడుదల ఎక్కడైనా ఉందా అని ఎదురు చూస్తున్న మనిషికి దేవాది దేవుడు ఇస్తున్న గొప్ప అవకాశం ఏంటి తెలుసా? అక్కడ అంటున్నాడు, నేను మొరపెట్టినప్పుడు, యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మా మొర వినెను. మన బాధ నుండి, ప్రయాస నుండి మనకు కలిగిన హింసను చూచెను. అంటే ఖచ్చితంగా ప్రియమైనవారా, అక్కడ గ్రహించినట్లయితే దేవునికి మొరపెడితే ఖచ్చితంగా ఆయన నీ బాధను చూస్తాడు, నీ ప్రయాసను చూస్తాడు. ఈ లోకంలో ఈ మనుషులు ఎవరు నీ ప్రయాస చూడలేకపోవచ్చు, నీ కష్టాన్ని చూడలేకపోవచ్చు, నీ ఇబ్బందిని చూడలేకపోవచ్చు. కానీ దేవునికి మొరపెడితే ఖచ్చితంగా దేవుడు నీ ప్రయాసను చూసి, నీ బాధను చూసి, నీ కష్టాన్ని చూసి, నీ ఇబ్బందిని చూసి, నీ పరిస్థితిని స్థితి ఏటి మా జీవితం ఎలాగైపోయింది? మా బ్రతుకు మారుతుందంటావా? మా స్థితి మారుతుందంటావా? మా స్థితిగతులు మారుతాయంటావా? అసలు మాకు ఆనందం కలుగుతుందంటావా? మా జీవితంలో సంతోషం కలుగుతుందంటావా? మా పరిస్థితి మారుతుందంటావా? మా స్థితిగతుల గొప్ప మార్పు వస్తుందంటావా అని వారు ప్రియమైన ఎంతగానో కుమిలిపోతూ, నలిగిపోతూ, కృంగిపోతూ, ప్రియమైనవరా నీరసిల్లిపోతున్న వారి జీవితాలు ఒక్క గొప్ప అవకాశం దొరికింది. ఏడో తెలుసా? మొర్ర పెట్టడం అనే అవకాశం.
మొర్ర పెట్టడం అనే అవకాశం వారికి దొరకనప్పుడు వారు మొర్ర పెడుతున్నారంట, దేవా మమ్మల్ని కనికరించవా. అయ్యా ఈ ప్రయాస చాలా భయంకరంగా ఉంది. పరో చేతు పెడుతున్నాం, ఆ పరో పెడుతున్న బాధను మేము భరించలేకపోతున్నాం, ఆ పరో పెడుతున్న నిందలు మేము భరించలేకపోతున్నాం, ఆ పరో పెడుతున్న కష్టాన్ని మేము భరించలేకపోతున్నాం. ఆ పరో మమ్మల్ని చాలా భయంకరంగా హేళన చేస్తున్నాడు, భయంకరంగా కష్టపడుతున్నాడు, భయంకరంగా ఇబ్బంది పెడుతున్నాడు. ఆ ప్రయాసలో మేము చాలా నలిగిపోతున్నాం. ఆ ప్రయాసలోంచి మాకు విడుదల కావాలి, ఆ ప్రయాసలోంచి మాకు విశ్రాంతి కావాలి, ఆ ప్రయాసలోంచి మాకు సంతోషం కావాలి, ఆ ప్రయాసలోంచి మా జీవితంలో ఒక రెస్ట్ కావాలి అని మొర్ర పెడుతున్న సమయంలో దేవుడు వారి మొర విన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఎవరైతే ప్రయాసతో ఉన్నారో, ఎవరైతే ప్రయాసతో నలిగిపోతున్నారో, ఎవరైతే ప్రతిరోజు ప్రయాసపడుతూ ఏటి నా జీవితం ఇంతేనా, ఏటి నా బ్రతికింతేనా, చాలా మంది ప్రేమను గ్రహించినట్లయితే ఉదయం లేచి సాయంకాలం వరకు వారి జీవితంలో ప్రయాసే. ఏమండి, నా కొడుకులు పెరిగారండి, నా కూతురు ఎదిగారండి, నా బిడ్డలు పెద్దవాళ్ళు అయ్యారండి, అయినా నాకు ఈ ప్రయాస తగ్గలేదండి, అయినా నాకు ప్రయాస ఎక్కువ అవుతూనే ఉందండి. అయ్యో నా బిడ్డల నా పరిస్థితి మారలేదు, నా కొడుకు నా మాట వినట్లేదు, నా కూతురు నా మాట వినట్లేదు, అయ్యో నా అల్లుడి పరిస్థితి బాగాలేదు, అయ్యో నా కుటుంబ పరిస్థితి బాగాలేదు, నా కొడుకు ఎంతో అవుతాడనుకున్నాను, ఎంతో గొప్ప స్థాయికి వెళ్తాను అనుకున్నాను, నేను సుఖపడదామనుకున్నాను, నా అల్లుడు మారుతాడనుకున్నాను, మారలేదయ్యా. నా కొడుకు మారుతాడనుకున్నాను, మారలేదయ్యా. నా కొడుకు జీవితం మారుతుంది అనుకున్నాను, మారలేదయ్యా. నా కొడుకు పెద్ద స్థాయికి వచ్చాడు కదా, పెద్దవాడయ్యాడు కదా, ఉన్నత స్థాయికి వెళ్ళాడు కదా, ఎవరి స్థాయికి వచ్చాడు కదా, ఇంకా పర్వాలేదులే, నాకు సుఖం దొరుకుతుందిలే, నేను విశ్రాంతి పొందుకుందాంలే అని ఎదురు చూశానయ్యా. కానీ విశ్రాంతి లేదు. ఎందుకో తెలుసా? నా జీవితంలో ప్రయాస ఎక్కువైపోయింది. అటువంటి వారికి దేవుడు రాత్రి మాట్లాడుతున్న మాట తెలుసా? నువ్వు ఎటువంటి విశ్రాంతి కొరకు ఎదురు చూస్తున్నావు, ఎటువంటి సంతోషం కొరకు ఎదురు చూస్తున్నావు, ఆ సంతోషాన్ని ఇవ్వడానికి ఈరోజు రాత్రి ప్రియమైన వారా ఈ వెంటూరు గ్రామానికి దేవుడు వచ్చి మాట్లాడుతున్న మాట తెలుసా? నాకు మొర్ర పెట్టుము. నీవు నాకు మొరపెడితే నువ్వు ఏ ప్రయాసతో నలిగిపోతున్నావో, ఏ విశ్రాంతి కొరకు ఎదురు చూస్తున్నావో, ఏ విశ్రాంతి కాలం ఎదురు చూస్తున్నావో, ఏ విశ్రాంతి కొరకు నువ్వు ఉరతులు ఊగుతున్నావో, ఏ విశ్రాంతి పొందితే బాగుండు అని ఎదురు చూస్తున్నావో, ఆ విశ్రాంతి ఈ రోజు నీ జీవితంలో ఇవ్వాలని ఆ యేసయ్య ఆశపడుతున్నాడు. కనుక ఆ విశ్రాంతి పొందడానికి నీవు నేను చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏమిటో తెలుసా? నా యేసయ్య దగ్గరకు వచ్చి ఈ రాత్రి నువ్వు మోకరించగలిగినట్లయితే నీ జీవితంలో పడుతున్న ప్రయాసకు తగిన ప్రతిఫలమైన ఇస్తాడు. హల్లెలూయా. ప్రియమైన వారు గ్రహించినట్లయితే, ప్రయాసపడి భారమోస్తున్న సమస్త జనులారా, చాలు నేను చదవద్దమ్మా. ప్రయాస అనగా ప్రియుల ప్రయాస లేని జీవితంలో ఈనాడు ఎవరు జీవించట్లేదు. అందరి జీవితంలో ప్రయాస. ఆ ప్రయాసకు విరుగుడు ఎక్కడుందంటే మొర్ర పెట్టుట్లో ఉంది. హల్లెలూయా. ఈ లోకంలో ప్రతి వస్తువుకి విరుగుడు ఉంటుంది. కొన్ని వస్తువులకి విరుగుడు ఖచ్చితంగా ఉంటుంది. ఆ వస్తువు తయారు చేయబడితే ఆ వస్తువు ఖచ్చితంగా విరుగుడు ఉంటుంది. ఒక ఔషధం తయారు చేయబడితే మనం వేసుకున్న టాబ్లెట్ వేసుకుని ఆ టాబ్లెట్ వేసుకున్నప్పుడు ఆ టాబ్లెట్ వల్ల రియాక్షన్ ఇస్తే ఆ టాబ్లెట్ ఖచ్చితంగా ఏముంటో తెలుసా? విరుగుడు ఉంటుంది. అలాగే ప్రేమను వలరా నువ్వు పడుతున్న ప్రయాసకు కూడా విరుగుడు ఉంది. ఆ విరుగుడు ఏంటి తెలుసా? మొర్ర పెట్టుట. నీ ప్రయాసకు ఈ విరుగుడు రాత్రి ప్రభు నీకు బయలుపరుస్తున్న ఒక గొప్ప విరుగుడు ఏంటి తెలుసా? మొర్ర పెట్టుట. ఇశ్రాయేల్ ప్రజలు చాలా వేసారిపోయారు, ప్రయాసపడుతున్నారు. అయ్యో మా ప్రయాసకు విరుగుడు దొరుకుతుందా? మా ప్రయాసకు విరుగుడు ఎక్కడా? అయ్యో ఈ భయంకర శ్రమలోంచి మాకు విరుగుడు కావాలి, ఈ ప్రయాస నుంచి మీ విడుదల పొందాలి, ఈ ప్రయాస నుంచి మాకు విడుదల కావాలి. అయ్యో ఎక్కడా 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 అని ఎదురు చూస్తున్న సమయంలో వారికి విరుగుడు దొరికింది. ఏడు తెలుసా? మొర్ర పెట్టారు. మొర్ర అనేది నీ ప్రయాసకు తగిన విరుగుడు.
వారు మొరపెట్టినప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో ఇశ్రాయేలు మొరను చూశాను, వారి బాధను చూశాను, ఇదిగో వారిని శ్రమలు చూశాను, వారి కష్టాలు చూశాను కనుక ఇప్పుడు ఆ శ్రమలోంచి విడిపించాలని దేవుడు ముందడుగు వేశాడు. ఈరోజు నీ కుటుంబ జీవితాన్ని కూడా మార్చడానికి దేవుడు ముందడుగు వేస్తున్నాడు. ఈ రాత్రి నీవు కూడా ఒక ముందడుగు యేసయ్య కోసం వేస్తావా? యేసయ్య నీ పరిస్థితి మార్చాలని, నీ ప్రయాస తీర్చాలని, నీ కష్టాన్ని తీర్చాలని, నీ ప్రయాసలోంచి నీకు విరుడు కలుగజేసి నీ జీవితంలో మనశ్శాంతిని ఇవ్వాలని యేసయ్య ఈ రాత్రి ఒక అడుగు నీ గ్రామానికి వేశాడు. నీవు కూడా ఆ ప్రయాసలోంచి విడుదల పొందడానికి ఈ రాత్రి ఒక అడుగు ముందుకు వేసి ఈ సభలకు వచ్చి మోకరించి ప్రార్థిస్తే ఈ రాత్రి నీ ప్రయాస తగిన విరుగుడు నీ జీవితంలో దేవుడు కలుగజేస్తాడు. ప్రేమైన వారారా, ప్రయాస మనిషిని కృంగదీస్తుంది. ప్రయాస మానవ జీవితంలో మనశ్శాంతి లేకుండా చేస్తుంది. రెండవది ప్రేమైన వారారా, భారం. ప్రయాస ఎంత కష్టమో ప్రయాస కన్నా భారం మరీ కష్టం. ప్రియమైన వారు గ్రహించినట్లయితే ప్రయాసపడి భారం, ఈ లోకంలో భారం అనేది చాలా భయంకరమైనది. భారం మోయడానికి తగిన శక్తి కావాలి, భారం మోయడానికి తగిన సామర్థ్యం కావాలి, భారం మోయడానికి తగిన ప్రేమ స్టామినా నీలో కావాలి. నిజంగా భారం వల్ల ఏం కలుగుతుంది? భారం వల్ల మనకేమైనా లాభం ఉందంటారా? అమ్మా, భారం వల్ల ఏమైనా లాభం ఉందంటారా? ఈ మైక్ వల్ల నాకు లాభం ఉంది. ఏమిటి? నేను మాట్లాడుతున్న వాయిస్ని పెంచుతుంది. మరి భారం వల్ల మనకేమైనా లాభం ఉందంటారా? భారం వల్ల మనకేమైనా కలిసి వస్తుందంటారా? అనగా బరువు వల్ల మన జీవితం ఏమైనా ముందుకు ఎదుగుతుందంటారా? ఎక్కువ బరువు వేయడం వల్ల చాలా కష్టమే, నష్టమే తప్ప సంతోషం ఉండదు. ప్రియమైన వాళ్ళరా, గ్రహించినట్లయితే భారం వలన రెండు రకాల భారాలు ఉన్నాయి. ఒకటి జీవిత భారం, ఒకటి పాప భారం. జీవిత భారం అనగా నువ్వు డైలీ చేస్తున్న పనిలో అది జీవిత భారం. ఆ జీవిత భారం వల్ల నీ శరీరం కృంగిపోతుంది. రెండవది ఉంది పాప భారం. ఈ పాపం భారం వల్ల నీ శరీరం కృంగిపోదు, కానీ నీలో ఒక ఆత్మ ఉంది, ఆ ఆత్మ కృంగిపోతుంది. నీ శరీరాన్ని, నీ ఆత్మ కృంగిపోవడాన్ని దేవుడు చూసి నీ శరీరంలో ఉన్న భారాన్ని తీయడానికి, నీ ఆత్మలో కూడా ఒక పాప భారం ఉంది, ఆ పాప భారాన్ని తీయడానికి యేసయ్య నీ కొరకు నా కొరకు ఒక ముందడుగేశాడు. అందుకని ఈ రక్షణ సువార్త మహాసభలు ఈ కమలాకర్ గారు గ్రహించినట్లయితే, దైవజనులు కమలాకర్ గారు ఎంత కష్టపడి ఎంత ఆర్భాటం చేయడానికి ప్రాముఖ్యమైన కారణం తెలుసా? ఆయనకి ఏదో కలిగి ఉందని కాదు, కానీ ప్రియమైన వాళ్ళారా, ఈనాడు చాలా మంది జీవితాల్లో భారం ఉండిపోయింది. ఆ భారాన్ని ఎలా తీసుకోవాలో తెలియక వారు కొట్టుమిట్టాడుతున్నారు అని ఆలోచన చేసి ఈ రాత్రి ఈ సభలను వారు ఏర్పాటు చేశారు. ఎందుకు తెలుసా? మన జీవితంలో ఉన్న భారాన్ని తీసివేయడానికి. ఏమిటి భారం? రెండు రకాల భారాలు. ఒకటి శరీర భారం, రెండవది ఆత్మ భారం. శరీర భారం మనం చేస్తున్న పనులు బట్టి మోస్తున్న భారం. ఆ భారం ఎటువంటి తెలుసా? నీ కుటుంబం ఒక భారం, అలాగే నీ కుమారులు ఒక భారం, నువ్వు బాధ్యతలు ఒక భారం, నువ్వు చేస్తున్న పని ఒక భారం. ఈ పని చాలా భారంతో కూడిందండి, నేను చాలా భారం మోస్తున్నానండి, ప్రతి ఉదయం లేచి సాయంకాలం వరకు నేను చాలా బరువు మోస్తున్నానండి, చాలా భారం మోస్తున్నానండి అంటున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. కానీ ప్రేమను వలరా నీలో ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ పైకి చెప్పుకోలేక కుమిలిపోతూ ఈ ఆత్మకు భారం ఎవరైనా తీస్తే బాగుండు అనుకుంటుందంట.
ఆ ఆత్మకు భారం తీయడానికి నా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు తెలుసా? ఆత్మ భారం. నీ ఆత్మలో ఒక భారం ఉంటే అది పైకి ఎగరలేదు. మన నెత్తి మీద బరువు పెడితే ఎవరు ఎందుకు పైకి ఎగరగలరా? మరి ప్రియమనులారా, నీలో ఒక ఆత్మ ఉంది కదా, ఆత్మను ప్రభు పెట్టాడు కదా, ఆత్మకు భారం ఎక్కువైపోయింది. ఈ పాప భారం ఎక్కువైపోతే యేసు ప్రభు వచ్చే రాకల్లో ఎత్తబడలేదు. ఇప్పుడు ఆత్మ ఎత్తబడాలంటే ఈ ఆత్మలో ఒక బరువు ఉంది, పాపం అనే భారం. ఆ భారం తీసివేయడానికి యేసు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ప్రియమైన గ్రహించినట్లయితే మరి గ్రహించిన ప్రియములారా, ఈ లోకంలో నీ భారాన్ని తీసివేస్తానని చెప్పగల నిజ స్నేహితుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? అయ్యా, నీ బరువు నేను మోయడానికి రెడీగా ఉన్నాను, నీ బరువు మోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నీవెంత బరువు మోస్తున్నావో ఆ బరువు నా మీద వేసే అని చెప్పగల నిజ స్నేహితుడు లోకంలో మనకు ఎవరైనా దొరుకుతారా? లేదయ్యా, నీకు చాలా అప్పులు ఉన్నాయి కదా, నీకు చాలా బరువు ఉంది కదా, నీకు చాలా భారం అయిపోయింది కదా, ఆ భారం నా మీదే, నేను మోస్తాను అని చెప్పగల వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? మనకు తెలుసు నీ బరువును నీవే మోసుకోవాలి. నీ బరువు నీ లోకంలో నీ స్నేహితుడైన వాడు ఎవడు కూడా మోయడు. నీ కుటుంబ భారాన్ని నీవే మోసుకోవాలి. నీ కుటుంబ భారాన్ని ఈ లోకంలో ఏ మానవుడు ఏ స్నేహితుడు మోయలేడు. కానీ నా యేసయ్య నీ కుటుంబ భారాన్ని మోస్తానంటున్నాడు. నా యేసయ్య అంటున్నాడు, ప్రియములారా, ఒక మంచి స్నేహితుడు అన్నాడు, అయ్యా నీ బరువు నేను మోస్తాను, నీ కుటుంబ బరువు నేను మోస్తాను. ప్రియములారా, గ్రహించినట్లయితే మనమే పెద్దవాళ్ళం అయిపోతే మన బరువును మోయడానికి మన బంధువులే, మన రక్త సంబంధులే, లేదా మన తోపుట్టిన వారే, లేదా మన కొడుకులే నీ వారికి భారం అయిపోతావు. నీ భారాన్ని వారు మొయ్యలేరు. కానీ యేసు అంటున్నాడు, నీ బరువు నేను మోస్తాను. చూద్దామా పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకున్నవాడును నేనే. చాలు ప్రియమైన వలరా, ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్నవాడును నేనే, చంక పెట్టి మోయేవాడును నేనే. ఎప్పటి వరకు మోస్తాడంట? నీ బరువును మోయగలిగిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే నువ్వు ముసలోడయ్యేంత వరకు కూడా నేను మోస్తానన్నాడు యేసయ్య. అటువంటి యేసయ్య దగ్గరికి వస్తే ఎంత ధన్యుడువు నువ్వు. నీకెన్ని కోట్లు ఉన్నా నువ్వు ముసలోడ వైపు నిన్ను ఎవరు కూడా మోయరు. నీకెన్ని ఆస్తులున్నా, నీకెన్ని అంతస్తులున్నా, నీకెంత పేరున్నా, నీకెంత ప్రఖ్యాతి ఉన్నా, నువ్వెంత గొప్పవాడవైనా, నువ్వెంత అందగాడవైనా, నువ్వెంత సౌందర్యవంతుడమైనా, నీకెంత ఎన్ని హోదాలు కలిగినా నువ్వు ముసలివాడైపోతే నిన్ను మోయడానికి, నేను భారాన్ని మోయడానికి, నీ బరువు మోయడానికి, నీ ఆలోచన మోయడానికి ఈ లోకంలో ఎవరు కూడా ముందడుగు వేరు. కానీ యేసు అంటున్నాడు, నీ బరువు మోస్తాను. ఇప్పటి వరకు తెలుసా? ముదిమి వచ్చే వరకు, అనగా నువ్వు ముసలోడయ్యేంత వరకు కూడా నీకే బరువున్నా నేను మోస్తానంటున్నాడు యేసయ్య. నువ్వే బరువుతున్నా పర్వాలేదు, కుటుంబ బరువులు ఉన్నావేమో, అప్పుల బరువులు ఉన్నావేమో, సమస్యల బరువులు ఉన్నావేమో, రోగాల బరువులు ఉన్నావేమో, చెప్పుకునే బాధల బరువులు ఉన్నావేమో, ఆ బరువులు అన్నాడు, నువ్వు నా దగ్గరికి రా, నీ బరువు నేను మోస్తాను. ఎప్పటి వరకు మోస్తానో తెలుసా? ముసలోడయ్యే వరకు మోస్తాను. ఒకవేళ నీ కొడుకు నీ ఆస్తి పెట్టే వరకు చూస్తాడు. ఒకవేళ ప్రియమనవరా నువ్వు ఒక ఏదైనా ఇస్తే అప్పటి వరకు చూడవచ్చు. ఒకవేళ నీ బంధువులు వారికి ఏదైనా సహాయం చేస్తూ చూడవచ్చు. కానీ నా యేసు అన్నాడు, నువ్వు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ హృదయం నాకు ఇస్తే నేను ముసలయ్యే వరకు నేను మోస్తాను. నువ్వు నాకు ఏమవ్వకపోయినా పర్వాలేదు, నీ హృదయం ఇచ్చాలు, నిన్ను ముసలోడయ్యే వరకు నేను మోస్తాను అన్నాడు దేవుడు. నువ్వెంత స్థితిలో ఉన్నా పర్వాలేదు, నా యేసుకు పెద్ద బరువేమీ కాదు. ఈ లోకంలో నీ స్నేహితుడు నువ్వు బరువు అవ్వచ్చు, కానీ నా యేసుకు నువ్వు బరువు కావు. ఎప్పటి వరకు మోస్తాడంట? ముదిమి వచ్చే వరకు.
ఎలా మోస్తాడంట అనేది తర్వాత చెప్తాను. ప్రియమరా, ఎప్పటి వరకు మోస్తాడు? ముసలోడయ్యేంత వరకు, ముదిమ వచ్చే వరకు, అనగా నువ్వు యవనస్తుల్లోనే, యవన ప్రాయంలోనే నీ హృదయాన్ని ప్రభుకి ఇస్తే యవన స్థితిలో నుంచే నేను మోసుకుంటాడు ఆయన. నీ భారం మోస్తాడు. నీ చదువు భారమా, నీ ఉద్యోగ భారమా, ప్రేమ నీ వ్యాపార భారమా, నీ వ్యవసాయ భారమా, నువ్వు ఏ భారమైతే ఉన్నావో ఆ పని జరగట్లేదు, ఆ భారం నా నెత్తి మీద ఉండిపోయింది, ఆ ఉద్యోగ భారం నా నెత్తి మీద ఉందండి, ఆ చదువు భారం నా నెత్తి మీద ఉండిపోయింది, ఆ చదువు భారం నేను మోయలేకపోతున్నాను అనుకుని యవనస్తుడా, ఈ రాత్రి నా యేసు అంటున్నాడు, నీ చదువు భారాన్ని మోస్తాను, నీ ఉద్యోగ భారాన్ని మోస్తాను, నేను గొప్ప స్థాయికి తీసుకెళ్ళి ఒక ఉన్నతమైన స్థాయిలో పెట్టి నీ బరువు నేను మోస్తాను అని రాత్రి నా యేసుని పిలుస్తున్నాడు. వస్తావా? యవ్వన స్థాయి నుంచి కూడా మోయడానికి యేసు రెడీగా అయిపోయాడు. ఒకవేళ ఒక తల్లి ఆ పిల్లవాడిని మోయడానికి కేవలం ఒక 5 సంవత్సరాల వరకు మోయొచ్చు, కానీ యేసు అంటున్నాడు 5 సంవత్సరాల తర్వాత ముదిము వచ్చే వరకు నేను మోస్తానంటున్నాడు యేసు. 5 సంవత్సరాల తర్వాత ముదిము వచ్చే వరకు నువ్వు ఏ భారం నీ నెత్తి మీద ఉందో ఆ భారాలను నా మీద నేను మోస్తానంటున్నాడు యేసయ్య. చదువుకుందామా ప్రియమైన వాళ్ళారా? గ్రహించినట్లయితే ఇప్పుడు గ్రహించిన ప్రియమైన ఆయన మన భారం ముసలితనం వరకు మోయాలి అంటే మనం ఏం చేయాలి అనేది చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు. ముసలితనం వరకు ఆయన మనం మొయ్యాలంటే యవ్వన ప్రాయం నుంచి లేదా 5 సంవత్సరాల తర్వాత 6వ సంవత్సరం నుంచి నీ ప్రతి భారాన్ని ఆయన మొయ్యాలంటే నీవు నేను ఏమి చేయాలో చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు. చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. హల్లెలూయా. ఆయన మీ కొరకు చింతిస్తున్నాడంట. అయ్యా నువ్వు అలాగైపోయావా? ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? నేనున్నాను, నా మీదే. ఉద్యోగం లేదని బాధపడుతున్నావు కదా, ఆ బరువు నా మీదే. నీకు మంచి ఉద్యోగాన్ని నేను ఇప్పిస్తాను. నేను సరిగ్గా చదవలేకపోతున్నాను, నాకు జ్ఞానం లేదు, అయ్యో నేను చదువులో రాణించలేకపోతున్నాను అనుకుంటున్నావా? నా యేసు అంటున్నాడు ఆ భారము నా మీదే. నీ మైండ్ని మడుతాను, నీ జ్ఞానం మడుతాను, నీ తలంపులు మడుతాను, నీ జ్ఞానం ఇచ్చి నీ బరువు నా మీద కనుక నేను చూసుకుని నీ పని అంటున్నాడు దేవుడు. ఒకవేళ నాకు పెళ్ళి అవ్వట్లేదు అని బాధపడుతున్న వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో, నా యేసు అంటున్నాడు నీ పెళ్ళి అవ్వట్లేదు బాధపడుతున్నాను కనుక నీ భారం నా మీదే, నీ పెళ్ళి నేను చేస్తానన్న దేవుడు. హల్లెలూయా. ఒకవేళ నా పిల్లలు పుట్టలేదు, అయ్యో నా పరిస్థితి ఏంటి, నా స్థితి ఏంటి, నా జీవితం మారుతుందా, నాకు పిల్లలు పడతారా అని భారంతో ఉన్నావా? చాలా మంది హేళన చేస్తున్నా ఆ భారం వేయలేక చాలా మంది ఉన్నారు, నువ్వు గొడ్రాలువే, నీకు పిల్లలు పుట్టరు, నీ జాతికి ఇంతే, నీ బ్రతికింతే, నీ జాతిగా మారదు, నీ పరిస్థితి మారదు, నీ జీవితం ఇంతే అంటున్నారేమో. ఈ రాత్రి నా యేసు అంటున్నాడు, నువ్వెంత భారం మోయలేక కుమిలిపోతున్నావో, ఈ రాత్రి నీ భారం నా మీదే నేను మోస్తాను, నీ భారాన్ని మోసి నిన్ను సులువుగా నడిపిస్తానంటున్నాడు. హల్లెలూయా. ప్రేమను వలరా మన భారము ఆయన మీద వేస్తే మన జీవితం ఎలాగుంటుందో చూద్దాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథం నుండి దావీదు రాసిన కీర్తన 55వ కీర్తన 22వ వచనం. దావీదు రాసిన కీర్తన 55వ కీర్తన. నీ భారం యెహోవా మీద మోపము, అప్పుడు ఆయన నిన్ను. ఎప్పుడు నీ భారం, నువ్వు ఏ భారంతో వచ్చావు ఇక్కడికి, నువ్వు ఏ బరువుతో ఉన్నావో, ఏ భారం మోయలేకపోతున్నావో, నా దేవుడు అంటున్నాడు ఆ భారం నా మీదే నేను మోస్తాను, నేను మోసి ఏమంటున్నాడు ఆదుకుంటాను. ఆదుకునే దేవుడైనా ఈ లోకంలో నేను ఆదుకునే వారు ఎవరో లేరేమో. ఒకవేళ నీ చదువు విషయంలో నేను ఆదుకునే వారు ఎవరో లేరేమో. ఒకవేళ ప్రియమైన నీ బలహీనత విషయంలో నిన్ను ఆదుకునే వారు ఎవరో లేరేమో.
నీ రోగ విషయంలో నీకు సహకరించి ఆదుకునేవారు ఎవరూ లేరేమో, నా యేసయ్య అంటున్నాడు, నీ రోగ విషయంలో నేను ఆదుకుని నిన్ను స్వస్థపరిచి నిన్ను ఆరోగ్యవంతుడిగా చేస్తానంటున్నాడు నా యేసయ్య. ఆదుకునే దేవుడు. ఎప్పుడు తెలుసా? నీ భారం ఆయన మీద వేసినప్పుడు. నీ భారం ఆయన మీద వేస్తే ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటాడు ఆయన. నిన్ను ఆదుకునే ప్రేమరా నీ జీవితంలో నువ్వు ఊహించలేని, అనుకోలేని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు ఆయన. రెండవది, నీ భారం ఆయన మీద వేస్తే రెండో ఉపయోగం చూద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. చాలు తల్లి, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నిజంగా నువ్వు ఆయన మీద నీ బరువు వేస్తే, నీ భారం వేస్తే, ఆయన మీద ప్రేమగా నీ భారాన్ని పెడితే, నీ బరువును పెడితే నేను బలపరుస్తాడు. బరువు ఉన్న వాళ్ళు ఏమైపోతారండి? బలహీనలు అయిపోతారు. అవునా కదా? బరువుకు అయిపోయిన కొద్ది ఏమైపోతాం? బలహీనలు అయిపోతాం. ఆయన అంటున్నాడు, నీ బరువు నా మీద వేస్తే నేను నిన్ను స్ట్రాంగ్ బలపరుస్తాను. నేను ఐ విల్ మేక్ ఏ స్ట్రాంగ్. నిన్ను బలపరుస్తాను. నిన్ను బలపరిచి నిజంగా నిన్ను ఎవడు పడగొట్టలేని, నేనెవడు కదల్చలేని, నేనెవడు త్రోసివేయలేని, నేనెవడు కొదపలేని, నేనెవడు కూడా త్రోసివేయలేని, నేనెవడు కూడా బలహీనపరచలేని బలమిచ్చి నిన్ను గొప్ప వ్యక్తిగా నిలబెడతానంటున్నాడు దేవుడు. ఎప్పుడు తెలుసా? నీవు నీ భారాన్ని ఆయన మీద వేసినప్పుడు. ప్రయాస. రెండవది భారం. ప్రయాస లేని మానవుడు లేడు, భారం లేని మానవుడు కూడా లేడు. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయడానికి నా యేసయ్య రాత్రి ఈ సభల కొరకు వచ్చాడు. ప్రియమైన వారా, భారం అనేది చాలా భయంకరమైనది. భారం అనేది మనుషుని చాలా కృంగదీస్తుంది. ప్రేమ గ్రహించినట్లయితే ఈ స్టేజ్ ఉంది, ఈ స్టేజ్ మీద ఎంతమంది ఉండాలో అంతమంది ఉంటేనే ఈ స్టేజ్కి ఆ బలం కాస్తుంది. ఈ స్టేజ్కి మించిన జనం ఎక్కువైపోతే ఇది కాయలేదు. అలాగే మానవులైన మనం ఎంత భారం మోయాలో అంత భారం మన మీద ఉంటేనే మన బలవంతులుగా ఉండగలం. మనిషికి మించిన భారం ఎక్కువైపోతే మనం నేర్చెళ్ళిపోతాం. అందుకనే మన జీవితంలో మనిషికి మించిన భారం అయిపోయింది కనుకనే ఆయన వచ్చి అన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అంటే మనకు భారం ఆల్రెడీ ఎక్కువైపోయింది. ఎప్పుడు ప్రియమరారా, తండ్రి ఎప్పుడు తండ్రి కొడుకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాడో ఆ కొడుకు ఇంక మోయలేడేమో, ఆ కొడుకు ఆ బరువును మోయలేడేమో అనుకున్న సమయంలో వెళ్ళి సహాయం చేస్తాడు. అలాగే మన కన్న తండ్రి పరమ తండ్రిని యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసా? మన బరువు ఎక్కువైపోయింది, మొయ్యలేకపోతున్న భారం ఎక్కువైపోయింది. ఈ భారం మొయ్యలేకపోతున్నా కనుక ఈ భారం తీసివేయడానికి నైనా నేను వచ్చాను. నీ భారం నా మీదే, నేను నిన్ను బలపరుస్తాను. నీ భారం నా మీదే, నేను ఆదుకుంటాను. ఏ పక్క వంగిపోకుండా, ఆ పక్క వంగిపోకుండా, ఈ పక్క వంగిపోకుండా నేను బలపరుస్తాను, నేను ఆదుకుంటాను, నేను నడిపిస్తాను అంటున్నాడు అన్న. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి ఈ దినుడుగా నిలబడుతున్న నేను కూడా భారము కలిగిన మనిషినే. కన్నా భారాన్ని యేసయ్య మీద వేసాను, నన్ను బలపరుస్తున్నాడు. ఒకవేళ ఈ రాత్రి ఎవరైనా భారంతో ఉన్నారేమో, నా యేసు అంటున్నాడు, నీ భారం నా మీదే, నేను మోస్తానంటున్నాడు. మూడవది చూద్దాం. విశ్రాంతి. ప్రయాస. రెండవది భారం, మూడవది విశ్రాంతి. ప్రయాస వల్ల మనిషి కృంగిపోతాడు, నలిగిపోతాడు. భారం వల్ల కూడా మనిషి కృంగిపోతాడు, నలిగిపోతాడు.
కానీ విశ్రాంతి వల్ల మనిషి కృంగిపోడు, నలిగిపోడు, నీరసిలడు, ఏమి ఎవడో బలపరచబడతాడు. ప్రియమైన వాళ్ళ గ్రహించినట్లయితే మానవ జీవితానికి రెస్ట్ చాలా అవసరం. విశ్రాంతి అనేది లేకపోతే నిజంగా ప్రియమైన చాలా భయంకర పరిస్థితులకు వెళ్ళిపోతారు మానవుడు. మానవుడికి ఖచ్చితంగా 7 రోజులకు ఒకసారి ఖచ్చితంగా విశ్రాంతి కావాలి. హల్లెలూయా. అందుకనే ప్రేమ బైబిల్ వాక్యం తెలియజేస్తుంది, 6 దినాలు కష్టపడు, 7వ దినం నాకు విశ్రాంతి తీసుకోమంటున్నాడు దేవుడు. అంటే ఖచ్చితంగా ప్రేమ విశ్రాంతి లేకపోతే మానవ శరీరం బలహీనపరచబడుతుంది. విశ్రాంతి లేకపోతే మనస్సు కూడా బలహీనపరచబడుతుంది. గ్రహించినట్లయితే విశ్రాంతి అంటే ఏమిటి? విశ్రాంతి అంటే అది ఒక రిపేర్ వంటిది. చూడండి, బండి ఉదయం నుంచి సాయంకాలం వరకు వాడి కొంచెం దానికి రెస్ట్ ఇచ్చామనుకోండి, బండి తర్వాత రోజుకి ఉపయోగపడుతుంది. అదే బండికి విశ్రాంతి ఇవ్వకుండా అలా కంటిన్యూగా వాడేస్తుంటే ఆ బండి కొన్నాళ్ళకి పని చేయకుండా పోతుంది. అలాగే మన మానవ జీవితంలో విశ్రాంతి లేకుండా వెళ్ళిపోతున్నాం కనుక విశ్రాంతి లేకుండా వెళ్ళిపోతున్న ఈ జీవితానికి యేసయ్యో వీళ్ళు విశ్రాంతి లేకుండా వెళ్ళిపోతున్నారే, వీళ్ళకి విశ్రాంతి కావాలని నా యేసయ్య లోకానికి వచ్చాడు. గ్రహించిన ప్రేమ, విశ్రాంతిగా తీసుకోకపోతే ఏమవుతుందో తెలుసా? ఖచ్చితంగా మనిషి త్వరలో బలహీనుడైపోతాడు. ఒక బండికి విశ్రాంతి ఇవ్వకపోతే ఆ బండి ఏమైపోతుంది? రిపేర్ వస్తుంది. చూడండి, చాలామంది అంటారు ప్రేమ బండి ఖచ్చితంగా ఇప్పుడు ప్రేమ కొత్త బళ్ళు వచ్చినాయి, ఆ బళ్ళు ఖచ్చితంగా టైం పెడుతున్నారు. అయ్యా మీరు 600 కిలోమీటర్లు తిరుగుతున్నారు, ఖచ్చితంగా ఎక్కడ తీసుకొచ్చేలా? షోరూమ్ తీసుకొచ్చాలి. ఎందుకు? దానికి రిపేర్ చేయాలి. అబ్బా కుదరదండి, ఖాళీ లేదంటే ప్రేమ ఆయన అంటాడు, నేను ఇంజిన్కి గ్యారంటీ ఇవ్వలేను అంటే ఖచ్చితంగా దానికి ఒక టైం పెట్టాడు. ఆ టైంలో దానికి ఖచ్చితంగా రెస్ట్ ఇవ్వాలి. అలాగే ప్రేమనవరారా, రెస్ట్ లేని మన జీవితానికి నా యేసు ప్రభు రెస్ట్ ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. ప్రియమైన గ్రహించినట్లయితే బైబిల్లో ప్రియమైన గ్రహించిన విశ్రాంతి అనేది చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే గ్రహించినట్లయితే విశ్రాంతి అనేది లేకపోతే మనిషి బలహీనమైపోతాడు. కాబట్టి మనసు గ్రహించినట్లయితే కాబట్టి మనం ఉన్న సమయంలోనే విశ్రాంతిలోనికి రావాలి. ఆ విశ్రాంతి ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాటను చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఉండి ఆదికాండం, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, తమ మార్గంలో చెరిపేసుకుని ఉండిరి. దేవుడు నోవాహుతో గనుక నా సన్నిధి వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా చేయుదును, చితిసార కుమ్రానుతో నీ కొరకు వాడను, చేసుకొనము. హల్లెలూయా. అంటే ప్రియమైన గ్రహించినదే, భూమిని చూసినప్పుడు దేవుడు ఆ భూమి అంతా కూడా చాలా భయంకరమైన కష్టాలతో, శ్రమలతో, ప్రియమైన భయంకర పాపముతో నిండిపోయింది. మనుషులు ఎక్కడ కూడా ప్రియమైన రెస్ట్ లేదు. రెస్ట్ లేకుండా జీవిస్తున్న ఆ వ్యక్తులకు నా యేసయ్య అంటున్నాడు, నువ్వు ఒక వాడను తయారు చేయి. ఆ వాడు తయారు చేసి ఆ వాడలోకి ప్రజలను ఆకర్షించు, ఆ వాడలోకి జంతువులను ఆకర్షించు, ఆ వాడలోకి పక్షులను పిలువు, ఆ వాడలోకి ఎవరైతే రాగలుగుతారో వారందరిని పిలువంటే ప్రియులారా, మరి గ్రహించినట్లయితే దేవుడి చిత్త ప్రకారంగా, దేవుడి ఇష్ట ప్రకారంగా, దేవుడి ఆలోచన ప్రకారంగా వాడును తయారు చేస్తాడు. ఆ వాడును తయారు చేసి ఆ వాడు తయారవుతున్న సమయంలో ఈ నోవాహు గారు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి, అయ్యా ఇదిగో ఈ భూమిలో విశ్రాంతి లేదు, విశ్రాంతి ఇవ్వడానికి నా యేసయ్య నాకు ఒక మార్గం చెప్పాడు, వాడును తయారు చేయమన్నాడు. ఆ వాడులోకి వస్తే చాలా విశ్రాంతి ఉంటుందంట, ఆ వాడులోకి వస్తే చాలా మనశ్శాంతి ఉండదంట, ఆ వాడులోకి వచ్చి మీరు చాలా విశ్రాంతి పొందుతారంట. ఆ వాడులోకి మీరు వస్తారా అని అడిగితే ఒక్కొక్కరు అన్నారంటయ్యా మాకు ఖాళీ లేదు, మేము భారం మోయాలా, ఇంకా మేము భారాలు మోస్తూ ఉండాలా, మేము ఇంకా ప్రయాసపడుతూ ఉండాలా,
ఇంకా మేము బరువు మోస్తూ ఉండాలా? ఇదిగో కొడుకు బరువు మోయాలా, కూతురు బరువు మోయాలా, ఇదిగో ఇల్లు బరువు మోయాలా, ఇదిగో వ్యవసాయ బరువు మోయాలా, ఈ బరువు మోయాలా, ఆ బరువు మోయాలా అంటున్న సమయంలో ప్రియమైన వారా నోవహు గారు అందరిని పిలిచి 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 నిజంగా పిలవలేక ప్రియమైన ఆలోచిస్తున్న సమయంలో ప్రేమ దేవాది దేవుడనంట, నోవహు నీవును నీ కుటుంబారును పక్షులను జంతువులను అందరిని తీసుకుని వాడలోకి వెళ్ళిపో. ఆ వాడేటువంటి తెలుసా ప్రియమరా? విశ్రాంతి ఇచ్చే వాడ. ఆ వాడలోకి వెళ్తే ఖచ్చితంగా అలసిపోతున్న మనిషికి విశ్రాంతి దొరుకుతుంది. అలసిపోతున్న మనసులో విశ్రాంతి పొందుకుంటాడు. ఆ వాడలోకి ప్రియమరా చాలా మందిని ఆహ్వానించారు, కానీ వారు ఎవరూ రాలేకపోయారు. ఆ వాడలోకి నోవహు కుటుంబం ప్రవేశించినంత ప్రచండమైన భయంకరమైన వరద, భయంకర ప్రేమ జలపాతం, భయంకర ప్రేమ గ్రహించిన చాలా భయంకరమైన వర్షం కూడా ప్రారంభించింది. ఆ వర్షం కూడా ప్రారంభించిన సమయంలో ప్రేమరా ప్రజలు అప్పుడు తలుపు కొడుతున్నట్టయ్యా, నోవహు తలుపు తీవా, ఈ బరువు మేము భరించలేకపోతున్నాం, ఈ వర్షాన్ని మేము భరించలేకపోతున్నాం, ఇదిగో చాలా భయంకరంగా ఉంది, తలుపు తీవా అంటే, అయ్యా నాకు తలుపు తీయాలని ఆశ ఉంది, కానీ తీసే అధికారం నా దగ్గర లేదు. ఎందుకు తెలుసా? ఈ వాడలో చాలా ప్రశాంతత ఉంది. ఆ ప్రశాంతమైన వాతావరణంలోకి మిమ్మల్ని ఆహ్వానిద్దామన్న ఆశ నాకు ఉంది, కానీ ఆ విశ్రాంతిలోకి రావడానికి సమయం అయిపోయింది. ఈ సభలు కూడా ఎందుకు తెలుసా? ఈ విశ్రాంతిలోకి మీరు ఎవరైనా వస్తారేమో అని. ఈ విశ్రాంతి కొన్నాళ్ళకు దొరకదు. ఈ విశ్రాంతి కొన్నాళ్ళ తర్వాత ఉండదు. ఈ విశ్రాంతి కొన్నాళ్ళ తర్వాత ఆగిపోతుంది. ఈ ప్రియమరా ఈ ప్రశాంతత, ఈ విశ్రాంతి, ఈ రెస్ట్ కొన్నాళ్ళ తర్వాత ఉండదు. ఈ రెస్ట్ ఒక రోజు ఆగిపోతుంది. ఈ రెస్ట్ ఆగిపోయి భయంకరమైన దినాలు రాబోతున్నాయి. అందుకని దినములు చెడ్డవి గనుక సమయమును పోనిక సద్వినియోగం చేసుకోమని దేవాది దేవుడు అంటున్నాడు. ఈ చూస్తున్న ఈ ప్రశాంతత, దిస్ ఇస్ ద టైం. ఒకనొక రోజు ఈ ప్రశాంతత దొరకమన్నా దొరకదు. నోవహు అదే చెప్పాడయ్యా, వాడలో చాలా ప్రశాంతత ఉంటుంది, రండి రండి అంటే, లేదు 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 మేము రాం మేము రాం మేము రాం మేము రాం అని వారు ప్రియమనులారా తిక్కరించారు. అప్పుడు ప్రియమనులారా దేవాది దేవుడు ఇంకా నోవహు కుటుంబం పంపించిన తర్వాత భయంకర జల ప్రళయం రాగా ప్రజలందరూ కూడా తేలియాడాడు. మరొక విషయం చెప్పమంటారా? నోవహుతో పాటు వెళ్ళిన పక్షులు జంతువులన్నీ కూడా 40 రాత్రులు 40 పగళ్ళు ఎక్కడున్నారు తెలుసు? వాళ్ళు విశ్రాంతిలో ఉన్నారు. వారు విశ్రాంతిలో ఉన్నారు అంటే ఖచ్చితంగా వారు ఇప్పుడు రెస్ట్లో ఉన్నారు. వారు రెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళా ఆ వాడ ప్రేమరా ఆ వరద ఆగిన తర్వాత లేదా జల ప్రళయం ఆగిన తర్వాత ఆ వాడలోంచి వారు బయటకు వస్తున్నప్పుడు ఏమైనా తెలుసా? అక్కడ రాయబడి ఉంది, దేవుడు అన్నాడు మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. అంటే విశ్రాంతి తర్వాత ఏముంది వారి జీవితంలో? అభివృద్ధి. నా యేసయ్య అంటున్నాడు, ఈరోజు నా విశ్రాంతిలోకి వస్తే నేను చాలా అభివృద్ధి చేస్తాను. నువ్వు చాలా నలిగిపోతున్నావు కదా, ఈ రాత్రి రా, నీకు నేను విశ్రాంతిని ఇస్తాను. ఇంకా నువ్వు చూడలేని గొప్ప కార్యాలు, ఉన్నతమైన కార్యాలు మా రాబోయే కాలంలో నీ జీవితంలో చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాడలోకి వచ్చినప్పుడు ఆ వాడలో నోవహు కుటుంబమంతా విశ్రాంతి పొందింది. విశ్రాంతిలోంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేమేరు? బలపరచబడ్డారు, అభివృద్ధి చెందారు, ఫలించి విస్తరించబడ్డారు. ప్రేమను గ్రహించినట్లయితే మరి ప్రేమలో అదే విశ్రాంతిలోకి యేసయ్య ఈరోజు నన్ను పిలుస్తున్నాడు. రాబోయే ఉగ్రతలోంచి తప్పింపబడి నిజంగా ఆ యేసయ్య బలహస్తాల కిందకు వస్తే ఆ యేసయ్య ప్రేమల ఆ వచ్చే రాకల్లో నువ్వు ఎత్తబడి నిజంగా ప్రేమల ఆ భయంకరమైన ఆ ఉగ్రతను తప్పించబడాలంటే నిజంగా ప్రేమ విశ్రాంతిలోకి రావాలి. ఆ విశ్రాంతి ఏంటో తెలుసా? రక్షణ. ఆ రక్షణ అనే విశ్రాంతులకు వస్తే రాబోయే భయంకరమైన
ఉగ్రత నుంచి తప్పింపడతావు. ఆ రక్షణ తర్వాత నా యేసయ్య నేను మధ్యాకాశంలో తీసుకెళ్ళి మళ్ళా ఇక్కడ తీసుకొస్తాడు. 1000 ఏండ్ల పరిపాలనలో నువ్వు పాలన చేస్తావు. నిజంగా గ్రహించినట్టే వారు వాడలో లేకపోతే వారికి విశ్రాంతి లేదు. వాడలోకి వెళ్ళారు కనుకనే విశ్రాంతి పొందారు. విశ్రాంతి పొందిన తర్వాత మళ్ళా బయటకు వచ్చి నోవాహు కుటుంబం ఏం చేసింది? ఏలింది భూమిని. ఈరోజు నీవు కూడా ఏలాలి అంటే రాబోయే కాలంలో విశ్రాంతిలోకి రావాలి. ఆ విశ్రాంతి ఏటు తెలుసా? రక్షణ. ఆ విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందో తెలుసా? నా యేసయ్య దగ్గర దొరుకుతుంది. అందుకనే ప్రియమైన యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం రాయబడింది. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. నా మాటలు ముగింపులోకి వెళ్తున్నాయి. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చదవండి బాబు. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతి మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టు కాదు, నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనికుడి, వెరవనీయకుడి. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. అది ఏ శాంతి తెలుసా? నీ జీవితంలో రాబోయే కాలంలో 1000 ఏండ్ల పరిపాలన అనేది ఒక పాలన ఉంది. ఆ పాలనలో కూర్చునే శాంతి. ఆ పాలనలోకి వెళ్ళాలంటే ఈరోజు నువ్వు విశ్రాంతిలోకి రావాలి. నా మాటలు ముగిస్తున్నాను. ప్రయాస వల్ల మనిషి ఏమైపోతాడు? కృంగిపోతాడు. భారం వల్ల ఏ మనిషి ఏమైపోతాడు? కృంగిపోతాడు. ప్రియమైన ఆ భారంలోంచి బయటపడాలంటే ఆ భారం ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. దేవుని మీద వేస్తే ఆయన ఎప్పటి వరకు ఆదుకుంటాడు? ముసలితనం వరకు వారికి ఆదుకుంటాడు. ప్రియమైన ముదువచ్చి వరకు ఆదుకుంటాడు. ప్రియమైన ముదువచ్చి వరకు ఆడుకుని ప్రియమైన నీ జీవితంలో గ్రహించినట్లయితే నిజంగా నీ జీవితంలో ఎవరు మోయలేని భారమైన మోసి నిజంగా నిన్ను ఆదుకుని బలపరుస్తాడు. ఆయన బలపరిచి నీ జీవితంలో నిజమైన విశ్రాంతినిస్తాడు. ఆ విశ్రాంతిలోకి నువ్వు వస్తే ప్రేమ ఆనాడు నోవాహు కుటుంబం ప్రేమనులరా 40 పగళ్ళు 40 రాత్రులు ఆ జల ప్రళయం తగ్గిన తర్వాత బయటకు వచ్చి ఎలాగైతే ఈరోజు ప్రేమనులరా వారి భూమిని ఏలారో అలాగే ఈరోజు నీవు నేను కూడా యేసు ఒక రోజు రాబోతున్నాడు. ఈ భూమి ఒక రోజు కూడా అంతం రాబోతుంది. అంతమైన తర్వాత ప్రేమరా ఒకవేళ యేసును స్వంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎవరైతే ఉన్నారో వారు మళ్ళా ప్రేమరా ఈ భూమి మీదకి రాబోతున్నారు. ఆ భయంకర ప్రేమరా ఆ ఉగ్రతను తప్పింపబడి మళ్ళీ 2వ రాకడ వస్తుంది. ఆ 2వ రాకలో ఈ భూలోకంలో వచ్చి ఈ భూలోకాన్ని ఏలబోతున్నారు. ఆ ఏలబోయే సమయంలో నీవు ఉండాలంటే ఆ విశ్రాంతిలోకి నీవు రావాలి. నా మాటలు ముగిస్తున్నాను. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈరోజు ఒకసారి మనందరూ కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందామా. నా యేసయ్య రాత్రి నీతో మాట్లాడుతున్న మాట, నా యేసయ్య ఈరోజు నీతో పలుకుతున్న మాట, నా దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. నువ్వే ప్రయాసలు ఉన్నావో కానీ, ఏ ప్రయాసను బట్టి నువ్వు నలిగిపోతున్నావో, ఏ ప్రయాసలో కృంగిపోతున్నావో, ఏ ప్రయాసను బట్టి నీ జీవితం వ్యర్థమని ఇంక నేను మోయలేను బాబోయ్, ఈ ప్రయాస నేను మోయలేనయ్యా అని అనుకుంటున్నావేమో, నా యేసు అంటున్నాడు వస్తావా, నీ ప్రయాస నేను మోస్తానంటున్నాడు. ఈ భార్య నేను భరించలేకపోతున్నాను అంటున్నావేమో. ఒకవేళ నీ భార్యను ఎవరు మోయలేట్లేదా? అప్పుల భారంలో ఉన్నావా? రోగాల భారంలో ఉన్నావా? సమస్యల భారంలో ఉన్నావా? ఒకవేళ ఇప్పుడు చెప్పుకోలేని సమస్యల వేదన భారంలో ఉన్నావా? నా యేసు అన్నాడు, దిస్ ఇస్ ద టైమ్ యు కమ్, ఐ విల్ బేర్ యువర్ బర్డెన్ అంటున్నాడు నా యేసయ్య. నువ్వు రా, నీ బరువు నేను మోస్తానంటున్నాడు. నీ బరువు నేను మోస్తానయ్యా. ఎప్పటి వరకు మోస్తావు తెలుసా? నువ్వు ముసలిలో వరకు మోస్తాను. నువ్వు ఉద్యోగ బరువుతో ఉన్నావా? చదువు బరువులో ఉన్నావా? ఒకవేళ రాగాల బరువులో ఉన్నావా? సమస్యల బరువులో ఉన్నావా? నా యేసు అన్నాడు, ఈ రాత్రిలో నీ బరువు నేను మోస్తాను.
సూత్రం వరకు మోస్తాను. నిన్ను ఆదుకుంటానయ్యా, నిన్ను బలపరుస్తానయ్యా. నువ్వు బలహీనం అయిపోయావు కదా, నిన్ను బలపరుస్తాను నా దేవుడు అంటున్నాడు. వస్తావా ఈ రాత్రి నా యేసయ్యకు? వస్తావా? ఆయన పిలుస్తున్నాడు. నువ్వు వస్తావేమని పిలుస్తున్నాడు ఆయన. నువ్వు రావాలని పిలుస్తున్నాడు దేవుడు. విశ్రాంతిని ఇవ్వాలని. విశ్రాంతి లేని జీవితం జీవిస్తున్నావేమో. నా యేసయ్య రా ఈ రాత్రి. అసలు నీ హృదయంలో నెమ్మది లేదు, నీ హృదయంలో నలిగిపోతున్నావు. నా యేసయ్య రా, ఈ రోజు నీకు విశ్రాంతిని ఇస్తాను. నీకు ఆలోచన విడిచిపెట్టి, నీ హోదాను విడిచిపెట్టి, నీకున్న భారాన్ని, నీకున్న ఆ ప్రివల ఆ కట్లను తెంచుకొని రా, నీకు విశ్రాంతిని ఇస్తాను నా యేసయ్య. ఆ విశ్రాంతి ఎటువంటి తెలుసా? నేను రిపేర్ చేస్తుంది ఆ విశ్రాంతి. నేను మళ్ళా ఎక్కడైతే నలిగిపోయిన స్థాయి నుంచి బలపరిచి ఉన్నతమైన స్థాయి తీసుకెళ్తుంది. ఆనాడు నోవాహు ఆ వాడలోకి వెళ్ళడం వల్ల నిజమైన విశ్రాంతి పొందుకున్నాడు. ఈ రాత్రి నీవు కూడా నిజమైన విశ్రాంతి కావాలా? రక్షణ అనే వాడలోకి రా. నీ జీవితంలో నిజమైన విశ్రాంతి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మనసా, నా మనసా శివరంజన్. ఓ మనసా, నా మనసా వేదనలో పడి, శోధనలో పడి కృంగియున్నావా? వేదనలో పడి, శోధనలో పడి కృంగియున్నావా? ఒకవేళ నా జీవితంలో ప్రశాంతత లేదని ఎవరైనా ఉన్నారేమో, ఈ రాత్రి అక్కడ ఈ స్థలానికి రండి. ఈ స్థలానికి వచ్చి ఒకవేళ లేచి నిలబడండి. దేవుడు మీ జీవితంలో ఒక నూతన కనిచలను ఆశపడుతున్నాడు. ఓ మనసా, నా మనసా, ఓ మనసా, నా మనసా శోధకుడైనా సాతాను నీకు గేలం వేశాడు. శోధకుడైనా సాతాను నీకు గేలం వేశాడు. ఎర చూపించి, భ్రమ చూపించి నిన్ను చిక్కించాడు. ఎర చూపించి, భ్రమ చూపించి నిన్ను చిక్కించాడు. చివరికి నిన్ను బానిస చేసి, చివరికి నిన్ను బానిస చేసి విజయ గర్వంతో తాను నవ్వుకున్నాడు. విజయ గర్వంతో తాను నవ్వుకున్నాడు. ఓ మనసా, నా మనసా, ఓ మనసా, నా మనసా శాంతికి శత్రువై, భ్రాంతికి చేరువై నీవు నావా. శాంతికి సమాధానం, మనసుకు ఉల్లాసం దేవుడు రాకపోతున్నా. శాంతికి సమాధానం, మనసుకు ఉల్లాసం నొసగు దేవుడు ఆయన గుణనామం ఆరాధించుమా. ఆయన గుణనామం ఆరాధించుమా. ఆయన మేలను మరువకు మనసా. ఆయన మేలను మరువకు మనసా. ఓ మనసా, నా మనసా, ఓ మనసా, నా మనసా, ఓ మనసా, నా మనసా, ఓ మనసా, నా మనసా. హల్లెలూయా.
ఈ రాత్రి ప్రియ సంగమా, ప్రేమ సహోదరులారా, నువ్వే ప్రయాసతున్నావో నాకు తెలియదు కానీ నా యేసు అన్నాడు, ఈ రాత్రి వస్తావా? నీ ప్రయాస నేను మోస్తానయ్యా. నా యేసు పిలుస్తున్నావు. నువ్వే భారంతున్నావో తెలియదు, నువ్వు అప్పులు భారంతున్నావేమో, ఒకవేళ ప్రేమ చెప్పుకునే భారం నీ హృదయంలో ఉందేమో, చెప్పుకునే భారంతో నువ్వు నలిగిపోతున్నావేమో. నా యేసు అన్నాడు, నీ భారం నేను మోస్తాను, ఈ రాత్రి వస్తావా అని పిలుస్తున్నాడు. అయ్యా, విశ్రాంతి లేని జీవితాన్ని జీవిస్తున్నావేమో, నా యేసు అన్నాడు, రా నీకు విశ్రాంతిని ఇస్తాను, ఇంకా నువ్వు ఉన్నతమైన స్థాయికి నడిపిస్తానంటున్నాడు. ఈ రాత్రి ప్రభు నీ చేతులు గొప్ప కార్యం చేస్తాడు. అందరు కూడా తప్పట్లు కొడదాం, అందరు కూడా తప్పట్లు కొడదాం. అవునండి, అవునండి. దేవుడు అనేక కోణాల్లో మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటికైనా నీ జీవితం మార్చుకుంటే, నీ జీవితం మార్చుకుంటే ఆ నరకాన్ని తప్పించుకోగలుగుతాం. ఆనాడు నవాబు హెచ్చరించాడు, దేవుడు మాటగా, నా బాబు ఎంత కాదు బ్రదరతో 100 సంవత్సరాలు చెప్పగలిగాడు. ఒక ఓడలు తయారు చేసినప్పుడు ఎవరో మాట వినలేదు. ఈ రోజు నీవు మాట వినలేకుండా ఉన్నావేమో. ఆనాడు ఇదిగో ఆ ఉగ్రతని ఎవరు తప్పించుకోలేకపోయారు. ఈ రోజు ఇదిగో దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఇప్పటికైనా సరే నీ జీవితాన్ని మార్చుకో. ఏ సమయం ఎలాగుంటుందో ఎవరికి తెలియదు. రేపు నువ్వు నీది కాదు, రేపు నువ్వు ఎలాగుంటావో ఎవరికి తెలియదు, దేవుడికి తెలుసు. విన్నా వాక్కు ఇదిగో నీకోసమే మాట్లాడ్డది బిడ్డ, నీకోసమే మాట్లాడ్డది. ఇప్పటికైనా మారు మనసు పొందుకో. నువ్వు ఇంకా క్రైస్తవుడిగా ఉన్నావు కానీ నీలో మారు మనసు లేదేమో. ఇప్పటికైనా ప్రభువుకి దగ్గరగా ఉండు. ఇంకా నీ పాపంలో ఉన్నావేమో, ప్రభు నమ్ముకుంటూ హెచ్చరిస్తున్నాడు. ప్రభు అన్యులలో కలిసిపోయి ఉంటున్నావేమో. ప్రతి చోటని నీ విధిలో నిష్ఠాసరముగా నడకబడుకుందేమో. అనేక కోణాలు కలిగి మాట్లాడిన దేవుడైనా ఇప్పటిగా నీ సభల ద్వారాగా ఆయన ఈ భారాన్ని పెట్టి గ్రామంలో ఈ సభలు జరిపిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని హృదయాల్లో పెట్టుకుని దాని ప్రకారంగా మీరు జీవించాలని ప్రభువుని అందరూ 2 చేతులు పెట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. తలలోంచినట్లయితే గ్లోరీ థాంక్ యూ గ్లోరీ పరిశుద్ధ. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, దగల తండ్రి, ఈ రాత్రి కాలంలో నీ అమూల్యమైన మాటలు మాకు వినిపించారయ్యా. నిజమే, ఎంతో భారంతో మేము బ్రతుకుతున్నాం. మా కుటుంబాల్లో నెమ్మది లేదయ్యా, మా కుటుంబాల్లో శాంతి లేదయ్యా. నటిస్తే బతుకుతున్నాం ప్రభువా. ఒక్కసారి కన్నీరు విడుద్దాం ప్రభువా. నిజమే, ఎంతో భారం ప్రభువా. చెప్పుకోలేని బాధలు అనుభవిస్తున్నాం. చెప్పుకోలేక భరించలేక నలిగిపోతున్నాం ప్రభువా. ఎవరు తీరుస్తారు ప్రభువా మా బాధలు అని ఎదురు చూస్తున్నాము తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో మాతో మాట్లాడవు తండ్రి. ఓ పక్కన పిల్లల కోసం, ఓ పక్కన భర్త కోసం, ఓ పక్కన భార్య కోసం, ఓ పక్కన తల్లిదండ్రుల కోసం కుటుంబం చిదిగిపోతున్నాం ప్రభువా. ఎటు చూసినా మాకు మార్గాలు లేవు తండ్రి. మమ్మల్ని వాదార్చేవాడు నీవే. మా గుండెల నిండా భారంతో బ్రతుకుతున్నాం ప్రభువా. మా గుండెల నిండా వ్యాధులతో బతుకుతున్నాం ప్రభువా. మా గుండెల నిండా సతమతమైపోతున్నాం ప్రభువా. ఏదో లెగిస్తున్నాం, ఏదో ఉన్నదాన్ని మట్టికి తింటున్నాం.
ఏదో సాయంత్రం అయితే పడుకుంటున్నాం. ఇదేనా మా జీవితం? మా బాధలు తీరే సమయం ఎప్పుడు ప్రభువా? మా కష్టాలు తీరే సమయం ఎప్పుడు తండ్రి? అయ్యా, ఎంతో మంచి మాటలు వినిపించావు ప్రభువా. నీ సేవకులు ఎంత భారంతో ఈ సువార్తను పెట్టి ఉన్నారు తండ్రి. నాతోనే, మాతోనే, మా అందరితోనే మాట్లాడావు ప్రభువా. ఆనాడు కలవరి చెరువులో మమ్మలను జ్ఞాపం తెచ్చుకున్నావు గనుక ఈరోజు నీ వద్దకు రాగలిగాం ప్రభువా. మా కోసమే తండ్రి ప్రాణం పెట్టిన దేవుడు తండ్రి. మా కోసమే నీ అమూల్యమైన రక్తాన్ని కాచావు. మా కోసమే ఘోరమైన శ్రమ అనుభవించావు. మా కోసమే బలైపోయావు ప్రభువా. ఎంత మంచి దేవుడు ప్రభువా. అటువంటిది మా మానవుల భారమంతా నీ మీద ఏమన్నావు ప్రభువా. మా భారమంతా నీ మీద ఏమన్నావు ప్రభువా. నువ్వు తొలగిస్తానన్నావు తండ్రి. అయ్యా, మేమేమి ఈ లోకమేమి చూస్తున్నాం ప్రభువా, నీవేపు చూడలేకపోతున్నాము తండ్రి. గుండెల నిండా భారమే, అప్పులనే బాధ, రోగమనే బాధ, కష్టాలనే బాధ, శ్రమలనే బాధ. ఈ గుండె బరువు మోయలేకపోతుంది తండ్రి. అయ్యా, హృదయపూర్వకంగా అడుగుతున్నాం ప్రభువా, మా భారాలు తీసివేయి ప్రభువా. మాకు మనశ్శాంతిని దయచేయండి తండ్రి. మా కన్నీరు తుడవండి ప్రభు. మమ్మల్ని అందరినీ యథార్థంగా నీ మార్గంలో నడిపించండి నాయన. నీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభువా. నిజముగా నీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభువా. ఒక్కసారి ప్రభువా నీ పాద చెందుకు వస్తున్నాం. ఎంతో కష్టాలతో బాధలతో భరించిన నీ బిడ్డలు ఒక్కసారి చూడండి అయ్యా. నీ సేవకుల మాట రూఢపరుస్తానని మాట ఇచ్చిన దేవుడు ప్రభువా. ఇదిగో నీ బిడ్డల ప్రభు ప్రతి భారం యేసు నామములో తొలగిపోవును గాక అని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో ప్రతి కష్టము తొలగిపోవును గాక. ప్రతి అవసరం యేసు నామములో తీరును గాక. ప్రతి ఒక్క బంధకము నుండి నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల అవును గాక. దేవా, నీ ఎప్పుకు చూస్తున్నాం ప్రభువా. దేవా, నువ్వే మా ప్రభు, మా తండ్రివి, మా రక్షకుడు, మా ప్రభు. అన్నీ నీవే ప్రభువా. నీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఇదిగో ఈ రాత్రికి సమయంలో మమ్మల్ని అందరినీ దీవించండి, ఆశీర్వదించి నడిపించండి. ఎంతగానో నడిపించినందుకు కృతజ్ఞాస్తుతులు తండ్రి. నీ సేవకులను ఎత్తుపట్టుకున్నందుకు వందనాలు తండ్రి. ఎంతో భారముగా ఎంతో ఖర్చు పెట్టి ప్రజలకి నీ సత్య సువార్తను వినిపించాలని ఎన్నో రాత్రుల నుండి, ఉపవాస ప్రార్థన నుండి కన్నీరు విడిసి సంగమమంతా, నీ సేవకులంతా నాయన అనేక ప్రజలకి నీ సత్య సువార్తను వినిపించాలని భారం కలిగి నీ సేవకులను ఎంతైతే ఖర్చు పెట్టారో నూరింతలుగా కూడా అనుగ్రహించండి. అందరినీ దీవించండి. శ్రీ రాత్రికాల సమయంలో సుఖనిద్ర దయచండి. నీ చిత్తాన్ని బట్టి రేపటి దినాన్ని కూడా ఘనంగా, మర్యాదగా, క్రమంగా జరిపించమని నీ చేతులకు మమ్మల్ని అందరిని అప్పచెప్పుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అలా కళ్ళు మూసుకొని స్థానిక దైవ సేవకులు ఆశీర్వాదం ఇస్తారు. మన పరమ తండ్రి అయిన దేవుడు, సగ పరిశుద్ధులకి పరిశుద్ధాత్మ దేవుడు, ఇక్కడ కూడుకున్న బిడ్డలకి, అనేక సేవకులకి, ఈ రాత్రి వాక్కు విన్న బిడ్డలకి, రేపు జరగబోయే సభకి సదాకాలము ఆయన కృపలో సమస్యము నడిపించుగాక. మహారాజుకి రాబోయే మెస్సీకి దేవుడు మిమ్మల్ని, మన కుటుంబాలందరినీ దీవించును గాక. ఆమేన్. భోజనాలు చేయలేని వారు భోజనాలు చేయండి. అలాగే రేపు